ఈరోజు క్రిస్మస్ ధ్యానం. ఆ దూత మరియా భయపడుకుము, దేవుని వలనని నీవు కృప పొందితివి. లూకా 1:30. భయపడనక్కర్లేదు. గలిలయలో ఉన్న నజరేతు అనే ఊరిలో మరియకు యేసేపుతో ప్రదానం చేయబడింది. ఆ తరువాత ఆమె వివాహానికి సిద్ధపడుతూ ఉండగా ఒకరోజు దేవుని దూత అకస్మాత్తుగా మరియకు ప్రత్యక్షమై దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆ రోజుల్లో దేవుని దూత మనుషులకు ప్రత్యక్షం అవ్వడం చాలా అరుదు. కనుక మరియ దూత చెప్పిన మాట విని భయాందోళన చెందింది. దేవుని దూత మరియను భయపడవద్దని చెప్పి ధైర్యపరిచింది. అలాగే భయాందోళన కలిగించే మాటలు, వార్తలు మనం ఎన్నో విన్నప్పటికీ ప్రభు తోడు, ఆయన కృప మనకు ఎల్లప్పుడూ ఉంటుంది కనుక భయపడనక్కర్లేదు. ప్రార్థన. దేవా, సమకాలీన పరిస్థితులను బట్టి భయాందోళన పడుతున్నట్లయితే మీ కృపచేత బలపరిచి ధైర్యపరచండి. ఆమేన్. నేటి సూక్తి. భయపడే సందర్భాలు రాకమానవు, దేవుని కృపావాక్కు బలపరచక మానదు.